పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. మారుమూల గ్రామంలో సైతం స్వచ్ఛాంధ్ర పాటించేలాగా అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలియజేశారు. ప్రమాదకరంగా మారిన ఈ వేస్ట్ ని రీయూజ్ రీసైక్లింగ్ చేయాలని చెప్పారు. RRR సెంటర్ల ద్వారా ఈ వేస్ట్ ని సేకరిస్తామని అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు విజయానంద్ మాట్లాడారు. గత 3 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక ఉద్యమంలో జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మరి రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైన క్లీన్ రాష్ట్రంగా ఒక స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఈ జనవరి నుంచి ప్రారంభించడం జరిగింది. దాన్నే మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటున్నాం. అంటే మనకు ఈ స్వర్ణాంధ్ర సాధించడంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేది కూడా స్వర్ణాంధ్రలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే కాబట్టి స్వర్ణాంధ్ర సాధించే ఆ విజన్లో భాగంగా మన స్వచ్ఛత మీద కూడా పూర్తిగా మనం కాకుండా ప్రతి నెల కూడా ఒక పర్టికులర్ టాపిక్ అంటే ఒక అంశాన్ని కూడా తీసుకుంటున్నాం. అంటే ఉదాహరణకి మనము ఈసారి ఏమవుతున్నామంటే ఈ చెక్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ని ఏ రకంగా మనం దాన్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని ఏ రకంగా మనము తొలగించాలి, తద్వారా మనం పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఏప్రిల్ నెలలో ఈ చెక్ అనే కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే ప్రతి నెలకు ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అంటే మామూలుగా మన గ్రామాల్లో పట్టణాల్లో శానిటేషన్ అంటే పారిశుభ్రత స్వచ్ఛతే కాకుండా మొత్తం ఇటువంటి అంశాల మీద కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తే లాంగ్ టర్మ్లో ఇది మనకి ప్రజలకి మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ రావడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమం కూడా మనం తీసుకున్నాం. మీరందరూ చూశారు, బయట ఎగ్జిబిషన్స్ పెట్టారు. మరి డిగ్రీ కాలేజీ విట్స్ వాళ్ళు ఇంకా అలాగే డిఫరెంట్ స్కూల్స్కి సంబంధించిన విద్యార్థులు అలాగే చాలా సంస్థలకు సంబంధించిన ఇండస్ట్రీస్టు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఈ వేస్ట్ను ఏ రకంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు, ఏ రకంగా రీసైకిల్ చేసుకోవచ్చు అనే దాని గురించి అక్కడ మన ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ వేస్ట్ గురించి ప్రజల్లో మరి అవగాహన తీసుకొచ్చేందుకు మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ అందరి ఆధ్వర్యంలో కూడా అదొక మంచి ర్యాలీ కూడా తీయడం జరిగింది.